నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. మనసును తాకే మాటలు, సంభాషణలు, మీ మనసును మురిపించే విభిన్నమైన నవరసాలు ఒలికించే కథలు వినండి, వింటూనే ఉండండి నా యూట్యూబ్ ఛానల్లో. ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్స్తో. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 79. చిరు చిన్నగా గొంతు సవరించుకోవడంతో సిమ్రన్ తేరుకుని మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకుని అతన్ని అనుసరించింది. మాల్దీవ్స్ అంటే చుట్టూ సముద్రం ఉంటుంది కాబట్టి ముందు స్విమ్ సూట్స్ చూస్తారా అడిగింది ఆమె మళ్ళీ. ష్యూర్ అన్నాడు స్టైల్గా చిరు. తనతో గొడవపడే ఈ చిరుకి అసలు సంబంధమే లేదు. ప్లీజ్ కూర్చోండి అంటూ వాళ్ళని ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆమె వేరొక అబ్బాయితో మాట్లాడింది. అతను చిన్నగా తల ఊపి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. మ్యామ్, మీరు స్విమ్ సూట్ ప్రిఫర్ చేస్తారా బికినీనా అడిగాడు అతను మర్యాదగా. సిమ్రాన్కి ఏం చెప్పాలో తెలియలేదు. జీవితంలో ఆమె ఎప్పుడు స్విమ్ సూట్ వేసుకోలేదు. సినిమాల్లో చూడడం తప్ప నిజంగా ఆమెకి అస్సలు ఐడియా లేదు. రెండు, సముద్రంలోకి స్విమ్ సూట్, స్విమ్మింగ్ పూల్లో బికినీ చెప్పాడు చిరు. అతను చిన్నగా తల ఊపి వెళ్ళిపోయాడు. స్విమ్ సూట్ అంటే సింగిల్ పీస్. నీ శరీరం పై భాగం మొత్తం కవర్ అయిపోతుంది. యూవీ రేస్ నుంచి రక్షణ ఇస్తుంది. సన్ స్క్రీన్ ఎక్కువ రాయవలసిన పని ఉండదు. ఇక బికినీ అంటే 2 పీస్, పై భాగం వేరు, కింది భాగం వేరు వివరించాడు చిరు సిమ్రన్కి. సిగ్గుతో ఎర్రబడిపోయింది ఆమె మొహం. నీకెలా తెలుసు? అతని దగ్గరికి జరిగి చెవిలో గుసగుసలాడింది. ఇప్పుడే సెర్చ్ ఇంజన్లో కొట్టాను. ఫోన్లో ఆడుకుంటున్నాననుకున్నావా తమాషాగా కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. పైకి ఎంతో సామాన్యంగా కనిపించే చిరులో సమయస్ఫూర్తి, పరిస్థితులకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే తెగువ, ముందు చూపు కూడా ఉన్నాయని అనుకోలేదు. ఇంతలో సేల్స్ బాయ్ రావడంతో ఇద్దరి మధ్య సంభాషణ ఆగిపోయింది. చకచక కొన్ని సెలెక్ట్ చేశాడు చిరు. ట్రయల్ రూమ్ లెఫ్ట్కి ఉంది మ్యామ్ చూపించాడు సేల్స్ బాయ్. ఆమె చిరు సెలెక్ట్ చేసిన బికిని, ఒక స్విమ్ సూట్ తీసుకుని అటు నడిచింది. కొన్ని నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. సరిపోయాయని చెప్పింది. నీ ఫోన్కి ధ్రువ్ నుంచి మెసేజ్ వస్తుంది చూడు చెప్పాడు చిరు. ఆమె ఆశ్చర్యపోతూనే చెక్ చేసింది. నభ సైజ్ ఉంది. నాకు ఒక అక్క ఉందండి, ఈమెకి ఏం కొంటే తనకి కూడా అవే కావాలని తెగ గొడవ చేస్తుంది. ఆడపడుచు అర్థం కూడాని తన ఫిలాసఫీ అంటూ సిమ్రన్ చెప్పిన సైజులో కూడా తీసుకున్నాడు చిరు. అతని తెలివితేటలకి ఆశ్చర్యపోయింది. నభ సైజ్ తనకి పంపమనడంలోనే అతని సంస్కారం తెలిసింది ఆమెకి. ఇక అక్కడి నుంచి షాపింగ్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. సరదా వాదనలు వేసుకునేది. చివరికి అతను చెప్పేదే చేసేది. ఈసారి చిరుకి కోపం రాలేదు, అసహనంగా అనిపించలేదు. తను కూడా ఎంజాయ్ చేశాడు. సుమారు 2.5 గంటల తర్వాత ఆ షాప్ నుంచి బయటకొచ్చారిద్దరూ. అనుకున్న దానికన్నా షాపింగ్ బ్యాగ్స్ ఎక్కువయ్యాయి సిమ్రన్ కూడా కొనుక్కోవడంతో. నా స్విమ్ డ్రెస్లకి నువ్వెందుకు కట్టావు డబ్బులు అడిగింది సిమ్రన్. నా గిఫ్ట్ నీకు. మన గొడవ నీకెప్పుడు గుర్తుండాలి చెప్పాడు నవ్వుతూ. ఆమె నవ్వలేదు. ఇదంతా నాటకం చెప్పింది సీరియస్గా. ఆమె వైపు తిరిగి అర్థం కానట్టుగా చూశాడు చిరు. మనం ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం, ఆకలిగా కూడా ఉంది అంది సిమ్రన్. అతను చిన్నగా తల ఊపి ఎదురుగా ఉన్న ఒక మోస్తరుగా ఉన్న రెస్టారెంట్ వైపుకు అడుగులు వేశాడు. ఇద్దరు ఫ్యామిలీ రూమ్లో కూర్చున్నారు. ఏసీ పనిచేస్తూ ఉండడంతో ఆమె రిలాక్స్ అయింది. ఏం తింటావు అడిగాడు. ఏం తినమంటావు ఎదురు ప్రశ్న వేసింది. ఆమెకి సౌత్ ఇండియన్ పెద్దగా తెలియదని అర్థమైంది అతనికి. అతను ఆర్డర్ చేశాడు. పేపర్ మసాలా దోశ తింటున్నంతసేపు లొట్టలేస్తూనే ఉంది. అతను కాఫీ తాగుతూ ఆమెనే చూస్తున్నాడు. ఆమె ఎరుపు రంగు పటియాలా ప్యాంటు, అదే రంగు షార్ట్ టాప్ వేసుకుంది. సిల్కీగా ఉన్న జుట్టుని తల వెనక్కి పోనీటైల్లా కట్టుకుంది. ఆమె మాట్లాడుతున్నప్పుడల్లా అటూ ఇటూ ఊగుతున్న జుట్టుని పట్టుకుని రబ్బర్ బ్యాండ్ తీసి ఫ్రీగా వదిలేయాలని అనిపించింది అతనికి. చటుక్కున మొహం తిప్పుకున్నాడు. అసలు అలాంటి ఆలోచనలే తప్పు. ధ్రువ్ తన మీద నమ్మకంతో చెల్లెల్ని పంపాడు. తను అతని నమ్మకాన్ని చెడగొట్టలేడు. సిమ్రన్ చిన్నగా గొంతు సవరించుకుంది. అతను ఆలోచనల నుంచి బయటపడి ఆమె వైపు చూశాడు. లస్సీ కావాలి అంది. ఇక్కడ పంజాబీ లస్సీ దొరకదు, ఆ టేస్ట్ రాదు చిన్నగా నవ్వుతూ అన్నాడు. పర్వాలేదు, తిన్నాక లస్సీ తాగడం అలవాటు చెప్పింది. అతను ఆర్డర్ చేశాడు. ఇప్పుడు చెప్పు సోఫా వెనక్కి వాలి కూర్చుంటూ అన్నాడు. అప్పుడు చెప్పింది తమన్నాని తామందరూ ఎలా ఇబ్బంది పెడుతున్నారో. అతను నవ్వాడు.
స్మార్ట్ ప్లాన్, టార్జాన్ది సూపర్ బ్రెయిన్ అన్నాడు మెచ్చుకుంటూ. సిమ్రన్ నవ్వింది. నాకే నాటకం అనిపించలేదు, ఇక ఎవరికీ తెలీదు అంటూ తన గురించి చెప్పాడతను. నువ్వు యాడ్స్లో యాక్ట్ చేస్తావా? ఆశ్చర్యపోయింది సిమ్రన్. అతను నవ్వాడు. బిల్ పే చేశాక ఇద్దరు ఇంటికి బయలుదేరారు. తను కొనిచ్చిన స్విమ్సూట్లని పదిలంగా గుండెలకి హత్తుకుని కూర్చున్న ఆమెను చూస్తూ మొదటిసారిగా ఆకర్షణ అంటే ఏంటా అన్న ఆలోచనలో పడ్డాడు చిరు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చేసరికి హాల్లో పెద్ద మీటింగ్ జరుగుతోంది. చిరు షాపింగ్ బ్యాగులన్నీ లోపల పెట్టడంలో ఆమెకి హెల్ప్ చేసి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. ఒరే చిరు, ఇలా వచ్చి నా పక్కన కూర్చో, అమ్మమ్మ పిలిచింది. అతను బుద్ధిగా వెళ్ళి సుధ పక్కన కూర్చున్నాడు. అతను తల్లి గురించి చెల్లెలి గురించి అడిగింది. అన్నిటికీ వినయంగా జవాబులు చెప్పాడు. నాకే కనుక మనకు మనవరాలుంటే తప్పక నీకు ఇచ్చి చేసేదాన్నిరా అందావిడ. ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. సిమ్రన్ నవ్వుకుంది. అప్పా వదినా, నీ పెళ్లి షాపింగ్ కాదు కానీ నా ప్రాణం మీదకొచ్చింది. నాకు ఆడబడుచుల అంచనాలు పెంచాలి, లేకపోతే కుదరదు సీరియస్గా చెప్పింది. అలానే సిమ్రన్, నవ్వుతూ సమాధానమిచ్చింది నభ. అది ఎంత నాటకమైనా చివుక్కుమంది చిరుకి. అతనికి నభ ఆలేహ్యలంటే చాలా ఇష్టం. మంచి ఫ్రెండ్స్ అతనికి వాళ్ళు. ముందు ఆలేహ్య చేసి పెట్టిన లస్సీ ఇస్తాను తాగు అంటూ వంటగదిలోకి నడిచింది నభ. అలానే తినడానికి కూడా కావాలి, ఆకలిస్తోంది అరిచింది కూర్చున్న చోటు నుంచే సిమ్రన్. తెల్లబోయాడు చిరు. మసాలా దోశ తిని పూర్తిగా గంట కూడా కాలేదు, అప్పుడే ఆకలా? ఆ పిల్లది కడుపా కొండవిల్లి మడుగా? అర్థం కాలేదు అతనికి. కొన్ని నిమిషాలు గడిచాక సిమ్రన్ లోపలికి వెళ్ళడం గమనించాడు. మళ్ళీ ఏమంటుందో అని కోపంగా తను కూడా లోపలికి నడిచాడు. అక్కడ దృశ్యం చూసి విపరీతంగా ఆశ్చర్యపోయాడు. నభని వెనుక నుంచి పట్టుకుని కబుర్లు చెప్తోంది సిమ్రన్. తన తల్లి తమన్నాని ఎలా విసిగించిందో చెప్పింది. నువ్వు ఇలానే చేస్తే నాటకమంతా వృధా అయిపోతుంది. వెనుక నుంచి చిరు కంఠంలో వినిపించేసరికి ఉలిక్కిపడి దూరం జరిగింది సిమ్రన్. నవ్వింది నభ. తమన్నా, అంతా నిశ్శబ్దంగా రాదు చిరు అంది నభ నవ్వుతూ. ముగ్గురు నవ్వుకున్నారు. అమ్మా తమన్నా, మా నభకి పంజాబీ వంటలు రావు, నీకొచ్చా? ఆ రాత్రి భోజనాల దగ్గర అడిగింది ధ్రువ్ తల్లి. అటూ ఇటూ కాకుండా ఊపింది తలకాయ తమన్నా. కొంచెం నేర్పించమ్మా మా నభకి యథాలాపంగా అనేస్తున్న ధ్రువ్ తల్లిని చూస్తే విపరీతమైన కోపం వచ్చింది ఆమెకి. వంట నేర్పే నెపం మీద నభతో మాట్లాడాలి. ఆమె ఏం కోల్పోతుందో చెప్పి తీరాలి. స్వేచ్ఛ, ఆత్మాభిమానం, ఇవి ప్రతి ఆడపిల్లకి పెట్టని ఆభరణాలు. వచ్చిన రోజున తాను చూసిన నభకి ఇప్పటి నభకి చాలా తేడా చూసింది. తను చాలా సిస్టమేటిక్గా జరుగుతున్న ఆమె వ్యక్తిత్వపు హత్య అది. ధ్రువ్తో ఎలాగైనా ఒంటరిగా మాట్లాడి నభని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. ఆ ఆలోచన దగ్గర ఆమె ఆగిపోయింది. ధ్రువ్ని తను కదా చేసుకోవాలని అనుకుంది. ఇప్పుడు నభని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలని ఎలా అనుకోగలిగింది? మెల్లగా నభ వైపు చూసింది తమన్నా. అత్తగారికి ఆడబడిచికి ఏదో పెద్ద వాదం జరుగుతోంది. ఇద్దరికీ సర్ది చెప్పడానికి చూస్తోంది నభ. ధ్రువ్ కనీసం తలెత్తి కూడా చూడకుండా భోజనం చేస్తున్నాడు. తమన్నా చూడు ఎంత స్టైల్గా డ్రెస్ చేసుకుందో, నువ్వెందుకు ఇలా అపలమలా తయారవుతావు అడిగింది ధ్రువ్ తల్లి నభని. నభ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తమాయించుకుంది. తమన్నాకి అది బాగానే అర్థమైంది. నభ ఇంట్లో తీరి కూర్చునే అమ్మాయి కాదు, అలాగని ఇంట్లో కూర్చునే వాళ్ళు తీరికగా ఉంటారని కాదు. వ్యక్తిత్వం ఉన్న అమ్మాయి నభ. మెల్లమెల్లగా దాన్ని చంపేసేలా ఉన్నారు వీళ్ళు. తను అసలు ధ్రువుని భరించగలదా? 4 రోజుల తర్వాత తమన్నా మనసులోకి ప్రవేశించిన సందేహం అది. మెహందీ రోజు ఆమె సహనం పూర్తిగా నశించిపోయింది. ఆ రోజు సాయంత్రం మొదలైంది మెహందీ ఫంక్షన్. నభకి ఒక డిజైన్ నచ్చింది. ఎప్పటిలానే సిమ్రన్కి కూడా అదే డిజైన్ నచ్చింది. ఇద్దరు పెట్టించుకోండి పోని అని అమ్మమ్మ సలహా ఇచ్చింది. తమన్నాకి ఆ ఐడియా బాగానే ఉన్నట్టుగా అనిపించింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.